ఇంకొన్ని రోజుల్లోనే బోర్డ్ ఎగ్జామ్ ఉంది. మరి ఎలా చదివితే సక్సెస్ అవ్వగలం? అంతేకాదు ఏ సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ మన బోర్డ్ ఎగ్జామ్ లో? మ్యాథ్స్ ఇంపార్టెంటా? సైన్స్ ఇంపార్టెంటా? సోషల్ ఇంపార్టెంటా? మరి లాంగ్వేజెస్ ఇంపార్టెంటా? ఏది చదివితే మనకి స్కోరింగ్ అనేది వస్తుంది? మన టార్గెట్ అలా ఎప్పుడైనా గుర్తుపెట్టేసుకోండి, 550+ మార్క్స్ అయినటువంటి రావాలి. ఆ 550+ మార్క్స్ రావాలంటే ఏం చదవాలి? ఇలా ఏం చదివితే మంచి స్కోర్ అయినటువంటిది వస్తుంది? అన్నిటికీ ఒక సొల్యూషన్ అనేది ఉంటది కదా, అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు పాసిబిలిటీ ఉంటే అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని, అండ్ కుదిరితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు పాసిబిలిటీ ఉంటే మీకు కష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏంటి అనేది కమెంట్ల రూపంలో రాయండి. దానికి నేను సొల్యూషన్ అనేది వీడియో రూపంలో ఖచ్చితంగా చేసి తీరుతాను. డన్ బడీస్, మనం సబ్జెక్ట్స్ లోకి వెళ్ళిపోదాం. మీకు చాలా వరకు భయం ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అలా ఏంటి అంటే మ్యాథ్స్, అవునా కాదా? ఒకటి మ్యాథ్స్, రెండోది సైన్స్, మూడోది సోషల్. ఇక లాంగ్వేజెస్ విషయానికి వస్తే చాలా మంది ఈజీగానే లాంగ్వేజెస్ అయినటువంటివి రాసేస్తానే ఉంటారు. తెలుగు వాళ్ళకి తెలుగు బాగానే వస్తుంది, హిందీ కూడా బాగానే వస్తుంది, ఇంగ్లీష్ కూడా బాగానే వస్తుంది. కాబట్టి సరే, లాంగ్వేజెస్ ని మనం ఏమి అవాయిడ్ చేయడం లేదు నాన్న. అస్సలు నేను లాంగ్వేజెస్ ని కూడా అవాయిడ్ చేయను, అస్సలు మీరు మర్చిపోకండి. ఓకే, అయితే ఇప్పుడు 7 డే ప్యాటర్న్ అయినటువంటి తీసుకుందాం. ఒక 7 రోజుల ప్యాటర్న్ ఇదే రొటీన్ గా మీరు చేస్తూ ఉండండి. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ యూ విల్ గెట్ ద ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంటెంట్స్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మంచి కంటెంట్ కాదు, అండ్ ఫైనల్ కి మీరు ఒక కాన్ఫిడెన్స్ తో వెళ్తారు కూడా. చూడండి, వెన్ ఎవర్ యూ డూ రిపీటెడ్లీ వన్ వర్క్ యూ విల్ బీ సక్సీడెడ్. ఖచ్చితంగా నువ్వు సక్సీడ్ అవుతాయని నేను చెప్పేసి ఒక వస్తువుని గాని ఒక పనిని గాని అలా చేస్తూ ఉన్నావు అని అంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ అయినటువంటిది వస్తుంది. అవునా? ఆ కీప్ ఆన్ రిపీటింగ్ ఇట్. ఓకే, చాలా. ఇక్కడ వచ్చి చూడండి, మీకు కష్టమైన సబ్జెక్ట్స్ మ్యాథ్స్, సైన్స్, సోషల్. అవునా? అయితే మండే రోజు మ్యాథ్స్ కి మీరు ఏం చేస్తారంటే ఒక 3 గంటల సమయం వెచ్చించండి. ఓకే, 3 hours. సెకండ్, సైన్స్ కి వచ్చేసి 2 hours. ఇందులో కూడా మీరు చూడండి, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ రెండు ఉంటాయి కాబట్టి. ఓకేనా? అండ్ సోషల్ సైన్సెస్ కి వచ్చేసి 2 గంటలు ఇన్వెస్ట్ చేయండి. యా, మరి ఇందులో 2 గంటలు ఇన్వెస్ట్ చేసే దీంట్లో కూడా మీరు ఏం చేస్తారు? 30 minutes జాగ్రఫీ, 30 minutes పాలిటిక్స్, 30 minutes ఎకానమీ, 30 minutes హిస్టరీ. అలా మీకు ఏది కష్టంగా ఉంటుందో దాన్ని ఎక్కువ టైం అనేది తీసేసుకోండి. జాగ్రఫీ నన్ను అడిగితే ఈజీగా ఉంటది కాబట్టి జాగ్రఫీ బదులు హిస్టరీనో పాలిటిక్స్ మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. యూ విల్ గెట్ ద డెఫినెట్లీ ద గుడ్ స్కోర్. ఓకేనా? అది మండే ముచ్చట. ఇక నెక్స్ట్ ఇంగ్లీష్ కి వచ్చేసి 1 hour ఇన్వెస్ట్ చేయండి. మొత్తం కలిపి ఎన్ని గంటలు వచ్చాయి నాన్న? 4 for 8 hours. 8 గంటల పాటు మండే రోజు చదవండి. ప్రతిరోజు 8 గంటల పాటు. సార్, అది పాసిబిలిటీ ఎట్లా అవుతుంది సార్? ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్కూల్లో కూడా సిలబస్ అయిపోయింది. అవునా? మీకు స్కూల్లో కూడా స్టడీ అవర్స్ పెడుతున్నారు. సరే, స్కూల్ అవర్స్ పక్కన పెట్టేసేయండి. మార్నింగ్ వచ్చేసి మీరు 6:30కి లేసిన 6:30 to 8:30. అవునా? యా, 2 hours. పోనీ 8 o'clock పెట్టేసుకోండి. అలాంటప్పుడు 6కి లేవండి. అవునా? మార్నింగ్ 2 hours, ఈవినింగ్ వచ్చేసి 4 o'clock నుంచి 10 o'clock వరకు. ఇక్కడ 6 hours టైం వస్తున్నా. రైట్. దీంట్లో ఒక 1 hour వచ్చేసి మీరు ఏం చేస్తారు? తినడానికో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అవునా కదా? ఒక 7 to 8 hours ప్రతిరోజు మీరు బుక్ పైన ఉండడానికి ప్రయత్నించాలి, అంతే. అవునా? మన టార్గెట్ ఏంటి? బోర్డ్ ఎగ్జామ్. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నా, మండే రోజు వచ్చేసి 3 hours మార్నింగ్ ఆర్ఎల్స్ ఈవినింగ్. మోస్ట్లీ మార్నింగ్ చేయడమే బెస్ట్ అంటాను నేనైతే మ్యాథ్స్, ఎందుకంటే నిద్ర వస్తుంది. ఆ టైంలో నిద్ర రాకుండా ఉండాలంటే ఇది మంచి సొల్యూషన్. ఇక సైన్స్ 2 hours, సోషల్ 2 hours, ఇంగ్లీష్ వచ్చేసి 1 hour ఫాలో అవ్వండి. నెక్స్ట్ ట్యూస్డే వచ్చేసి అందరూ కూడా ఇగో 2 hours వచ్చేసి మ్యాథ్స్ కి ఫాలో అవ్వండి. 2 hours దానికి మ్యాథ్స్ కి ఫాలో అవ్వండి. అండ్ 3 hours వచ్చేసి సైన్స్ కి ఇవ్వండి. దీంట్లో మళ్ళీ 1.5 hour బయాలజికల్ సైన్స్, 1.5 hour ఫిజికల్ సైన్స్. సోషల్ వచ్చేసి సేమ్ 2 hours ఇచ్చేయండి. ఆ రోజు వచ్చేసి ఇక మిగిలిన ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందా ఆల్టర్నేటివ్ ఉండాలి.
ఇంగ్లీషు మండే చదివారు కాబట్టి హిందీనో తెలుగునో మీకు ఏ సబ్జెక్ట్ రాదో అది నెక్స్ట్ డే పెట్టేసుకోండి. అవునా? అలా అదొచ్చేసి 1 డే సారీ 1 అవర్ పెట్టుకోండి. నెక్స్ట్ వెడ్నెస్డే వచ్చేసి మళ్ళీ వెడ్నెస్డే వచ్చేసి ఇది 1 అవర్, మ్యాథ్స్ 1 అవర్ అండ్ ఇంకా ఏంది సైన్స్ 1 అవర్, సోషల్ 2 అవర్స్, ఇంగ్లీషు 1 అవర్ అండ్ హిందీ 1 అవర్ అండ్ తెలుగు 1 అవర్. బేస్డ్ ఆన్ సబ్జెక్ట్స్, బేస్డ్ ఆన్ లాంగ్వేజెస్. కొంతమందికి హిందీ ఉండొచ్చు, కొంతమందికి సాంస్క్రిట్ ఉండొచ్చు, అట్లా అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ దాట్ మీరు ఇది డివైడ్ అయినటువంటిది చేసుకోండి. ఈ ప్యాటర్న్ అనేది మీరు ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ గా మీకు 100% మంచి స్కోర్ అనేది వస్తుంది. నేనైతే రాసి పెడుతున్నా. ఓకేనా? ఇది వెడ్నెస్డే ప్యాటర్న్. నెక్స్ట్ థర్స్డే విషయానికి వస్తే 2 అవర్స్ వచ్చేసి మ్యాథ్స్ అండ్ 2 అవర్స్ వచ్చేసి సైన్స్, 3 అవర్స్ వచ్చేసి మాత్రం సోషల్ కి పెట్టండి. ఇందులో వచ్చేసి సేమ్ 1 అవర్ ఏమో హిస్టరీ, 1 అవర్ పాలిటిక్స్, 1 అవర్ జాగ్రఫీ అండ్ ఎకానమిక్స్ పెట్టేసుకోండి. ఓకేనా? చలో, ఇంకొక 1 అవర్ వచ్చేసి ఇంగ్లీష్ ఆరో చదవకండి. ఇంకో 1 అవర్ వచ్చేసి హిందీలో తెలుగునో మీకు ఏది రాదో గ్రామర్ అయినటువంటి బాగా చూసుకోండి. ఫ్రైడే విషయానికి వస్తే చూడండి నాన్న, 2 అవర్స్ మ్యాథ్స్ అండ్ 2 అవర్స్ వచ్చేసి సైన్స్, 2 అవర్స్ వచ్చేసి సోషల్, 1 అవర్ వచ్చేసి ఇంగ్లీషు, 1 అవర్ వచ్చేసి హిందీలో తెలుగును. ఇలా ఈ ఎగ్జాక్ట్ 8 అవర్స్ ప్యాటర్న్ అయినటువంటిది ఆర్ఎల్స్ 7 అవర్స్ ప్యాటర్న్ అనేది మీరు కీప్ ఆన్ రిపీటింగ్, మీరు రిపీట్ చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అనేది వచ్చి తీరుతుంది. నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. బట్ నేను చెప్పేదల్లా ఒకటి ఏంటంటే, మీరు ఒక రోజు చేసేసి రెండో రోజు చూసుకున్నాంలే అనుకున్నాం అనుకో రాదు. రెండో రోజు చేసేసి మూడో రోజు చూసుకున్నాంలే అనుకుంటే రాదు. టిల్ ది ఎండ్ ఆఫ్ ద బోర్డ్ ఎగ్జామ్ వరకు ఈ ప్యాటర్న్ అయినటువంటిది నువ్వు కన్ఫామ్ గా ఫాలో అయ్యి తీరాలి. కావాల్సి అయితే ఇది స్క్రీన్ షాట్ తీసుకో, ఆర్ఎల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వు. నేను దాన్ని షేర్ చేస్తాను నాన్న. ఐ షేర్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. దిస్ ఇస్ ద ప్యాటర్న్, దిస్ ఇస్ ద ఎక్స్ట్రీమ్లీ ద గుడ్ ప్యాటర్న్. యూ క్యాన్ అచీవ్ యువర్ గోల్స్ ఇఫ్ యూ ఫాలో దిస్. మీరు దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది వస్తుంది. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఇది నా గ్యారంటీ. ఇంకా కొత్త విషయాలు అనేటువంటివి, అంటే ఏ సబ్జెక్ట్ లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఒకటి టిపికల్ క్వశ్చన్స్, కష్టమైన క్వశ్చన్స్ దేని నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఆ కష్టమైనటువంటి క్వశ్చన్స్ ఏంటి, అవన్నీ కూడా తర్వాత వీడియోస్ లో మనం నేర్చుకున్నాం నాన్న. మన ఛానల్ ని మాత్రం అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు మంచి ఇన్పుట్స్ అయినటువంటిది, మంచి ఏమంటాము, ఎలా అరటిపండు తొక్క విప్పి నోట్లో ఇచ్చినట్టు అన్ని మేము ఇస్తాము. డోంట్ వరీ అబౌట్ ఇట్. మనకి బోర్డ్ ఎగ్జామ్ మీద అది 1 స్టెప్ సొల్యూషన్, అది మన ఛానల్లోనే ఉంది. సో అందరూ కూడా మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ కలుద్దాం నాన్న. థ్యాంక్ యూ.